ఒక చిన్నారి ఎదుగుదలలో పళ్ళు రావడం అన్నది ఎంతో ముఖ్యమైన అంశం. ఇంతకీ అసలు పళ్ళన్నవి చిన్నారిలో ఎలా పుట్టుకొస్తాయి? పళ్ళు ఎదుగుదలకి ఓ పద్ధతి, ఓ క్రమం ఉంటుంది. వాటినే చిన్నారుల్లో పాలపళ్ళు అని అంటారు. మీకు అర్థం కావడం కోసం నేను ఆ క్రమాన్ని కాస్త సుమారుగా వివరిస్తాను. మొట్టమొదట కింద భాగపు ముందరి పళ్ళు 6 నుంచి 10 నెలల వయసులో పుట్టుకొస్తాయి. ఇక రెండవసారిగా పైభాగపు ముందరి పళ్ళు సుమారు 8 నుంచి 10 నెలల్లో బయటపడతాయి. వాటి వెనకే 10 నుంచి 16 మాసాల్లో పక్కపళ్ళు బయటపడతాయి. అదే సమయానికి పైభాగపు పక్కపళ్ళు పుట్టుకొస్తాయి. వాటి తర్వాత సుమారు 17-23 నెలల్లో కోరపళ్ళు పైన కింద కూడా పుట్టుకొస్తాయి. ఇక మొట్టమొదటి దంతాలు 1.5 ఏళ్లకు, రెండవ దంతాలు 3 ఏళ్లకు పైన కింద పుట్టుకొస్తాయి. ఇది సుమారుగా పళ్ళు పుట్టుకొచ్చే పద్ధతి. ఈ సాధారణ పళ్ళు పుట్టే ప్రక్రియకి ఏదైనా కాస్త తేడాగా ఉండడం గమనించినట్లయితే దయచేసి మీ డాక్టర్ని కలవండి. ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళండి. అది ఒక సాధారణ శారీరక ఆలస్యం కావచ్చు, లేక చాలా అరుదైన సందర్భాల్లో ఇలా పళ్ళు ఎదుగుదల క్రమానికి అవరోధంగా నిలిచే ఏదైనా ఆరోగ్య సమస్య కూడా కావచ్చు. అది మీరు దృష్టిలో ఉంచుకోవడం మంచిది. 3 ఏళ్లొచ్చేసరికి చిన్నారికి 20 ప్రాథమిక పాలపళ్ళు వచ్చి ఉండాలి. దీనినే ప్రాథమిక పళ్ల పుట్టుక అంటారు. అలా జరగకపోతే మరింత పరిశీలన కోసం మీ డాక్టర్ని సంప్రదించాలి.